బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద విద్యార్థులు నిరాహార దీక్ష చేపట్టారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలతో సంబంధం లేకుండా విద్యార్థులందరికీ అన్ని పరీక్షలకు కళాశాలలు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. ఫీజు రీఎంబర్స్మెంట్స్ వెంటనే విడుదల చేయాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్న 7,000 కోట్లు రీపేమెంట్స్ వెంటనే విడుదల చేయాలని కోరుకుంటూ ఇక్కడ స్థానిక కలెక్టరేట్ దగ్గర అయితే విద్యార్థులు ధర్నా చేపట్టారు. ప్రస్తుతం మనం కలెక్టరేట్ దగ్గర ఉన్నారు. కొంతమంది విద్యార్థులు మనతో అందుబాటులో ఉన్నారు. వాళ్ళు మరిన్ని వివరాలు అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, అసలు ఎందుకు ధర్నా చేస్తున్నారు? ఫీజు రీపేమెంట్స్ ఎన్ని రోజుల నుంచి పడతలేదు? సుమారుగా 2 సంవత్సరాల నుంచి కూడా ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం అలా ఉంచుకుంటూ ఉన్నది. విద్యార్థులకు ఏం చెప్పాలనుకుంటున్నారో కూడా ఎవరికి ఏం తెలియటం లేదు. వాళ్ళు కాలేజీలోకి వెళ్ళండి, మీరు చదువుకోండి, మేము కాలేజీలకే వేసుకుంటామని చెప్పేసి విద్యార్థులందరికీ హామీ ఇచ్చారు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు. కానీ విద్యార్థులు కాలేజీకి వెళ్ళి చదువుతూ ఉంటే విద్యార్థులకి అక్కడ ఉండే యాజమాన్యం ఏం చెప్తుంది అంటే, మీరు కంపల్సరిగా ఈ ఫీజు రింబర్స్మెంట్ మీరు కట్టాలి, మీకు మీ అకౌంట్లో పడతాయి, మా అకౌంట్లో పడవని చెప్పేసి విద్యార్థులకి చెప్తా ఉండే పరిస్థితి ఉంటుంది. కానీ మేము ఇప్పుడుండే రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఏం చెప్తామంటే, విద్యార్థులకు ఉచిత విద్య మీరు అందించిన పక్షాన ఎస్ఎఫ్ఐ ఈ కార్యక్రమాలని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. ఫీజు రీపేమెంట్స్ చేయకపోతుంటే కాలేజీల నుంచి ఎటువంటి డిమాండ్ ఏర్పడుతుంది విద్యార్థులకి కాలేజెస్ నుంచి యాజమాన్యాల దగ్గర నుంచి ఒత్తిడికి గురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. కాలేజీకి వెళ్తే కాలేజీకి ఫీజు కట్టకపోతే మీకు ఎగ్జామ్ హాల్ టికెట్ ఇవ్వట్లే లేని పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా సరే నేటికి విద్యారంగ సమస్యలు అక్కడ తలపెట్టి ఉన్నాయి. నారా లోకేష్ గారు విద్యారంగంలో విప్లవం తీసుకొస్తానని గత ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. కానీ నేటికి ఆ పరిస్థితులు అక్కడే నెట్టబడి ఉన్నాయి. కాబట్టి ఈ విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు వెంటనే 700 కోట్లను రిలీజ్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు మహిళా విద్యార్థినులు కూడా ఉన్నారు. ఏ విధంగా ఉంది ప్రైవేట్ కాలేజీల నుంచి ఒత్తిడి విద్యార్థులు? మా కాలేజీలో ఫ్యాకల్టీ వచ్చి మీరు కానీ ఫీ పే చేయకపోతే మీ మిడ్ ఎగ్జామ్స్ ఆపేస్తాము, హాల్ టికెట్స్ ఇవ్వము మీ సెమ్ ఎగ్జామ్స్కి అని అంటున్నారు. మీ ఇంట్లో వాళ్ళు పే చేయలేము అంటున్నారు. అంత మనీ మీరు పే చేస్తేనే మీకు ఎగ్జామ్స్ అలౌ చేస్తాము, లేదంటే హాల్ టికెట్స్ ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు. దానివల్ల మేము మా ఫీ రియంబర్స్మెంట్ మాకు పడాలని నిరాహార దీక్ష చేస్తున్నాం. ప్రభుత్వం మాకు వేసే ఫీజు రియంబర్స్మెంట్లు కరెక్ట్గా వేస్తే మేము చదువుకుని మేము అనుకున్న లక్ష్యాన్ని మేము సాధించగలుగుతాం. మేము ఎంసెట్ రాసి మేము ఎంత కష్టపడి చదివేది మేము అనుకున్న లక్ష్యాన్ని మేము సాధించడానికి. దీనికి మధ్యలో మళ్ళీ మీ ఫీజులు మీరే కట్టుకోవాలి, మీకు ఫీజులు పడవని మమ్మల్ని కాలేజ్ వాళ్ళు ఒత్తిడి చేస్తే మేము మా చదువు మీద దృష్టి పెడతామా, ఈ సమస్యల మీద దృష్టి పెడతామా? ఇప్పుడు మాకు పడాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్లు అన్నీ కరెక్ట్గా పడితే మేము చదువుకునే చదువుకి ఒక అర్థం విలువ ఉంటుందని మేము అందరం అనుకుంటున్నాం. సో దానికోసమే మేము అందరం ఈ నిరాహార దీక్ష చేస్తున్నాం. ఇది ఎలా అయినా గవర్నమెంట్ వరకు చేరి మా ఫీజు రియంబర్స్మెంట్లు మాకు పడతాయని కోరుకుంటున్నాం. అదే ప్రభుత్వం పెండింగ్లో ఉన్న 7,000 కోట్లు ఫీజు రీపేమెంట్స్ వెంటనే విడుదల చేయాలని కోరుకున్నారు. దీనివల్ల విద్యార్థులకి ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యం నుంచి అయితే పెద్ద ఎత్తున ఒత్తిడి ఏర్పడుతుందని చెప్తున్నారు. ఈ ఒత్తిడి వల్ల మేము చదువుపై కూడా సరైన దృష్టి పెట్టలేకపోతున్నామని చెప్పి అయితే విద్యార్థులు చెప్తున్నారు. ఇది ఫీజు రీపేమెంట్స్ నుంచి కాకినాడ కలెక్టరేట్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరాహార దీక్షపై తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ బాబ్జీతో దుర్గారావు, HM TV, కాకినాడ కలెక్టరేట్.